నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంచు పర్వతాల్లో బీఎస్ఎఫ్ సేవలు అమోఘం. జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎల్ఎండిలో వికలాంగులకి ట్రై సైకిల్స్ పంపిణీ అందజేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. పోలీస్ శాఖలో భారీ స్కామ్. 1,40,00,000 స్వాహా చేసిన ఉద్యోగి. మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వ యత్నం. మంత్రి పొన్నం చెరువుతో ప్రారంభం కానున్న పనులు. ఇక వార్తల్లోని వివరాలు. దేశానికి బీఎస్ఎఫ్ అందిస్తున్న సేవలు అద్వితీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా శ్రీనగర్లోని బీఎస్ఎఫ్ క్యాంపస్ లో ఐజీ అశోక్ యాదవ్ తో పాటు ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. బీఎస్ఎఫ్ సేవల్ని, జవాన్ల పాత్రని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సముద్ర మట్టానికి 15,500 అడుగుల ఎత్తులో ఉన్న మంచు కప్పబడి ఉన్న ప్రాంతాల్లోనూ బీఎస్ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్న విషయాల్ని తెలియజేశారు. అంతకుముందు బండి సంజయ్ శ్రీనగర్లోని తులిప్ గార్డెన్ ను సందర్శించారు. గార్డెన్ మొత్తం కలియదిరుగుతూ పూల తోటల్ని పరిశీలించారు. తులిప్ గార్డెన్ చరిత్రని అడిగి తెలుసుకున్నారు. తదనంతరం శ్రీనగర్లోని ప్రసిద్ధిగాంచిన డల్ లేక్ వద్దకు వెళ్లారు. కాసేపు డల్ లేక్ లో బోట్లో ప్రయాణించారు. ఆపరేషన్ సింధూర్ లో బీఎస్ఎఫ్ సిబ్బంది చేసిన పోరాటాలు దేశానికి గర్వకారణమని బండి సంజయ్ తెలిపారు. బీఎస్ఎఫ్ సిబ్బంది భద్రత తమ కర్తవ్యమని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పక్షాన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవెల్లలా అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా ప్రాంగణంలో వికలాంగులకి రిట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీతో కలిసి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అందజేశారు. 197 మంది అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. అనంతరం పోషణ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రీ స్కూల్ చిన్నారుల గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. దివ్యాంగులకు ప్రభుత్వం అండదండగా ఉంటుందని, తప్పకుండా వారు కూడా తమ కాళ్ల మీద ఆధారం లేకుండా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో 20 ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న దివ్యాంగులకి ట్రై సైకిళ్లను పంపిణీ చేయడం ద్వారా దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వికలాంగులు పాల్గొన్నారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు 20 వచ్చినాయి. 20 కూడా ప్రతి మండలంలో ఉన్నటువంటి వాళ్ళకి, దివ్యాంగులకు అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మన ప్రగతి, మన ప్రణాళిక కార్యక్రమంలో ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వంలో వారికి అండగా దండగా ఉంటుంది. తప్పకుండా వారు కూడా తమ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవాలని, ఎవరి ఆధారం లేకుండా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈరోజు వాళ్లకు ట్రై సైకిల్స్ని పంపిణీ చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే సంవత్సరాలుగా ఇంతకుముందు లేకుండే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రవేశపెట్టి వాళ్ళందరి సౌకర్యార్థం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు డాక్టర్ అశ్విని గారు,
అదేవిధంగా DWO సరస్వతి గారు, సుధా గారు, ఇతర అధికారులు మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరు కావడం చాలా సంతోషంగా ఉన్నది. అందరూ కూడా ఈరోజు చాలా హర్షాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీస్ శాఖలో భారీ స్కామ్ బయటపడింది. మృతి చెందిన ఉద్యోగుల జీతాలని డ్రా చేస్తూ 1,40,00,000 రూపాయలు స్వాహా చేసిన ఉదంతం కరీంనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని ఓ కానిస్టేబుల్ ప్రభుత్వ ధనాన్ని కాజేస్తున్న భారీ కుంభకోణాన్ని అధికారులు గుర్తించారు. సుమారు 1,40,00,000 రూపాయల నిధులు దుర్వినియోగం జరిగినట్లుగా టాస్క్ ఫోర్స్ ఏసీపీ విచారణలో తేలింది. గతంలో పే సెక్షన్ లో పనిచేసిన ఒక పోలీసు కానిస్టేబుల్ మరణించిన 3 కానిస్టేబుళ్ల ఎంప్లాయీ ఐడీలు ఉపయోగించి IFMIS పోర్టల్లో ఇతర పేర్లని చేర్చినట్లుగా తెలుస్తోంది. నిందితుడు ప్రైవేటు బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి తన వ్యక్తిగత మొబైల్ నెంబర్లను అనుసంధానించడం ద్వారా 2022 నుండి 2026 వరకు ప్రభుత్వ జీతాల సొమ్మును అక్రమంగా పొందినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా వచ్చిన సొమ్ముతో పర్సనల్ లోన్లు పొందడమే కాకుండా నగదుని వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ గౌసాలం పూర్తి విచారణకు ఆదేశించారు. పోలీసు ఉద్యోగిపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఇన్స్పెక్టర్ రామచంద్రరావు తెలిపారు. పూర్తి విచారణ జరిపి బాధ్యులైన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సిపి తెలిపారు. నిన్న కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒకటి మిస్ అప్రిపేషన్ ఆఫ్ ఫండ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఫోర్జరీ కేసు సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. దీంట్లో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ లో ఇంతకుముందు పని చేసిన పర్సన్ హెడ్ కానిస్టేబుల్ రామ్ మోహన్ అండ్ ఇక్కడ పనిచేసిన రిటైర్డ్ AO మునిరమయ్య, ఇంకా 3 ప్రైవేట్ పర్సన్స్, టోటల్ 5 పర్సన్స్ మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు కన్స్పైర్ చేసి 3 డిసీజ్డ్ పోలీస్ కానిస్టేబుల్ ఎంప్లాయీ ఐడి యూజ్ చేసుకొని వాళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయీ లాగా చూపించారు బై డూయింగ్ సమ్ మ్యానిపులేషన్ ఇన్ IFMIS పోర్టల్. అండ్ ఆల్మోస్ట్ దాదాపు జూన్ 2022 నుంచి ఒక ఎంప్లాయీకి జూలై 2022 నుంచి ఒక ఐడిలో నవంబర్ 2020 నుంచి రెగ్యులర్గా శాలరీ క్లెయిమ్ చేసుకున్నారు. టోటల్గా చూస్తే ఒక ఐడిలో 53 lakhs, ఒక ఐడిలో 39.79 lakhs, ఒక ఐడిలో 47.3 lakhs, టోటల్ 1,40,18,308 రూపీస్ వర్త్ శాలరీ క్లెయిమ్ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని LMD పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న RTC బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహాల ఆవిష్కరణకు ప్రభుత్వం నుండి అనుమతి తీసుకున్నామని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ తెలిపారు. బస్టాండ్ ఆవరణలోని మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ల విగ్రహాలను, స్థలాన్ని ఆయన పరిశీలించారు. వెంటనే పనులు ప్రారంభించాలని అంబేద్కర్ దళిత సంఘాల నాయకులను ఎమ్మెల్యే ఆదేశించారు. 2023 ఏప్రిల్లో అనుమతి తీసుకోకుండా మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశారని, అప్పటి RTC MDకి అప్పటి ఎమ్మెల్యేకి జరిగిన సంభాషణ కారణంగా ఆవిష్కరణకు నోచుకోలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం ద్వారా విగ్రహాల ఆవిష్కరణకు అనుమతి తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు జిల్లా అధికారులు, అంబేద్కర్ దళిత సంఘాల నాయకులు, జేఏసీ నాయకులు శ్రమించారని తెలిపారు. రానున్న రోజుల్లో బస్టాండ్ ప్రాంతాన్ని సుందరీకరణ చేసి విగ్రహాలను ఆవిష్కరిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఆవిష్కరణ అనుమతికి కృషి చేసిన ప్రభుత్వ పెద్దలకు, మంత్రి పొన్నం ప్రభాకర్ కు, ఎస్సీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యకు, అధికారులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలను తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట తిమ్మాపూర్ సర్పంచ్ గంకడి లక్ష్మారెడ్డి, నాయకులు మోరపల్లి రమణారెడ్డి, పోలు రాము, మాతంగి లక్ష్మణ్, కనకం రాములు, సముద్రాల లక్ష్మణ్, సురేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శేఖర్ పాల్గొన్నారు. RTC MD గారితో మాట్లాడి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు దాన్ని పరిశీలించి చేసే కార్యక్రమం దాన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మంచి తిమ్మాపూర్ మండలంలో కాదు కరీంనగర్లో బ్రహ్మాండంగా ఉండే విధంగా దీన్ని సుందరీకరణ చేసి త్వరలోనే ప్రారంభిస్తాం. పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులకు, ప్రభాకర్ గారికి, అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి, ఈ మండలంలో ఉన్నటువంటి దళిత లీడర్లే కానీ, నాయకులే కానీ, కార్యకర్తలే కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు కూడా దీని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చాలాసార్లు ఉన్నతాధికారులకు పరిశీలించారు. చేసిన ప్రయత్నానికి మొన్నటి రోజు పర్మిషన్ రావడం జరిగింది. నేను ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి అందరూ కూడా వచ్చి సహకరించి
దీన్ని త్వరలోనే ప్రారంభించుకుంటామని. కరీంనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రెస్విదా హోమియోపతి హాస్పిటల్ ను నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు ప్రారంభించారు. నగరంలోని డాక్టర్ స్ట్రీట్ లో అత్యాధునిక సౌకర్యాలతో ఈ హాస్పిటల్ ను రూపొందించారు. ప్రముఖ హోమియోపతి వైద్యులు పింగిలి అన్వేష్, పింగిలి అలేఖ్య వైద్య సేవలు అందించనున్నారు. అంతర్జాతీయ హోమియోపతి దినోత్సవం రోజు సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ట్రెస్విదా పేరిట రూపొందించిన హోమియోపతి హాస్పిటల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని నాస్కాబ్ చైర్మన్ రవీంద్రరావు అన్నారు. ఈ ఆసుపత్రి ద్వారా ఉపాధి కల్పించడం అభినందనీయమని కొనియాడారు. హోమియోపతి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం అందుతుందని, తక్కువ డబ్బు ఖర్చవుతుందని వైద్యులు పింగళి అన్వేష్ అలేఖ్య అన్నారు. నగర ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొండూరి రవీంద్రరావు, వైద్యులు పింగళి అన్వేష్, పింగళి అలేఖ్య, ట్రెస్విదా హాస్పిటల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ డాక్టర్ స్ట్రీట్లో మా ఆప్తుడు, మా సోదరుడు, ప్రతి విషయంలో నా వెన్నంటుండి గత 7 సంవత్సరాల నుంచి కలిసి ప్రయాణం చేస్తున్న పింగళి రమేష్ గారి ఇద్దరు కూతురు, కొడుకు ఇద్దరు డాక్టర్ అలేఖ్య పింగళి, డాక్టర్ అన్వేష్ పింగళితో పాటు డాక్టర్ నందిని వాళ్ళ ఈ హాస్పిటల్ హోమియో హాస్పిటల్ క్లినిక్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. చాలా శుభదినం ఈరోజు. యంగ్ డాక్టర్స్ గత 1 సంవత్సరం కాలం నుండి ఈరోజు కరీంనగర్లో ట్రెస్విదా హోమియోపతి క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ సెంటర్లో డాక్టర్ స్ట్రీట్లో హోమియోపతి సేవలు అందించాలని చెప్పి ఇక్కడ మన క్లినిక్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. కొండూరు రవీంద్రరావు సార్ చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇంకా మన హోమియోపతిలో మెయిన్గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ అందించాలని, క్రానిక్ డిసీజెస్లో దీర్ఘకాలిక వ్యాధుల్లో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది హోమియోపతి ద్వారా. కాబట్టి అందరికీ ట్రీట్మెంట్ని అందించాలనే ఉద్దేశంతో ఈ క్లినిక్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. యూ కెన్ హ్యావ్ బెటర్ బెనిఫిట్స్ ఆఫ్ హోమియోపతి ఇన్ అవర్ క్లినిక్. ఈరోజు వరల్డ్ హోమియోపతి డే ఉంది అండ్ ఫౌండర్ ఆఫ్ హోమియోపతి డాక్టర్ శామ్యూల్ హ్యానిమన్ బర్త్ యానివర్సరీ ని సెలబ్రేట్ చేస్తూ హోమియోపతి డే సెలబ్రేట్ చేస్తారు. యాక్చువల్లీ మేము ఈ క్లినిక్ అనేది 1 year బ్యాక్ ఆన్లైన్లో స్టార్ట్ చేసి పేషెంట్ డెవలప్ చేసుకొని అండ్ అట్ ద సేమ్ డే ఈరోజు ఆఫ్లైన్లో స్టార్ట్ చేయడం జరిగింది. కరీంనగర్ లో మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని శాస్త్రి రోడ్లోని విఘ్నేశ్వర మండపం వద్ద తాళ్లపల్లి హరికుమార్ గౌడ్, మద్దూరి భగవత్ శాస్త్రి, షానగుండ మల్లేశం, ఎంఏ రాఫ్ జ్ఞాపకార్థం దీన్ని రూపొందించారు. అనంతరం కాలనీ పెద్దలు హాజరై ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. పలువురు ప్రముఖులను మతిన్ అండ్ ఫ్రెండ్స్ శాలువాలతో సత్కరించారు. వాహనదారులు, పాదచారులకి చల్లని నీరు అందించడమే లక్ష్యమని అధ్యక్షుడు తాడ వీరారెడ్డి అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గత కొన్నేళ్లుగా హిందూ, ముస్లిం అందరం కలిసిమెలిసి ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని మతని అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ మతిన్ అన్నారు. ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు తాడ వీరారెడ్డితో పాటు ప్రధాన కార్యదర్శి మతిన్ అండ్ ఫ్రెండ్స్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. మన శాస్త్రి రోడ్, జాఫీ రోడ్, వినాయక మండపం దగ్గర చలివేంద్రము ఇనాగరేషన్ చేసినాము. ఇది మన వాడకు పెద్ద మనుషులు, మన తోటి లేనోళ్ళు, వాళ్ళు మన హరికుమార్ అన్న, शास्त्री साहब और मल्लेशम अन्ना, शानगुंडा मल्लेशम साहब और एम.ए. रऊफ मेरे भाई और ये सब लोगों की याद में हम लोग ఇప్పుడు చలివేంద్రం పెడుతున్నాము. అందరూ ఈ వాడలో అందరూ కలిసిమెలిసి ఉండి ఈ పని అందరూ కాంట్రిబ్యూషన్ తోటి చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగ పెట్టాలని ప్రజలకు ఇది చాలా రద్దీగా ఉండే ప్లేస్ ఉన్నది కాబట్టి ఇది ప్రతి సంవత్సరం పెట్టాలని, దీనికి సహాయ సహకారాలు అందించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇది ఎలాగా నడవాలి, చాలా మంచి ప్రోగ్రాం. నిన్న కూడా మేము బేస్తవారం నాడు కొత్తపల్లిలో కూడా స్టార్ట్ చేసినాం. చాలా విపరీతంగా చాలా మంది వచ్చారు, చాలా సక్సెస్ అయింది. ఇలాంటి చలివేంద్రాలు కరీంనగర్లో ఎన్నో పెట్టాలి, అందరు దహాతి తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యుత్ ఆర్టిజన్స్ చేస్తున్న సమ్మె 3వ రోజుకు చేరింది.
కరీంనగర్లోని విద్యుత్ భవన్ ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగుతుంది. 1946 చట్టాలను అమలు చేస్తున్నారని, తద్వారా ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్ లీవ్స్ కోల్పోతున్నారని ఆర్టిజన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టం ద్వారా జీవితకాలం కేవలం 30 రోజుల సెలవులు మాత్రమే పొందగలుగుతున్నామన్నారు. గ్రాట్యుటీ కూడా అందుకోలేకపోతున్నామని చెప్పారు. ప్రభుత్వం పాత చట్టాలను తొలగించిన నూతన చట్టాలను అమలు చేయాలని కోరారు. ఉద్యోగులందరికీ ఒకే రూల్స్ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈపీఎఫ్ సీలింగ్ ఎత్తేయాలని, జీవితకాలంలో 300 రోజుల సెలవులు అందించాలన్నారు. తమకు రావాల్సిన హక్కులని మాత్రమే అడుగుతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లని నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీసీఎల్ నాయకులు అటికేటి రవీందర్, అనంతరెడ్డి, జాయింట్ సెక్రటరీ పుర్మల సంతోష్, కృష్ణ, హరీష్, రమేష్, విజయ్, శ్యామ్ సుందర్, అనిల్, కరుణాకర్, ఉమారాణి, జ్యోత్స్న, స్వప్న, పద్మ పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా మన విద్యుత్ సంస్థలో 2009 మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యాము. అప్పుడు మాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మాకు పర్మనెంట్ చేస్తానని మాట ఇచ్చారు. అదేవిధంగా 2017లో రెగ్యులర్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఏం జరిగిందంటే ఒకే సంస్థలో ఒకే రూల్ ఉండాలి. కానీ మాకు జరిగిన నష్టం ఏంటంటే 1948 యాక్ట్ ప్రకారం ఒక ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ అనేది 1947 చట్టం ప్రకారం 1948లో ఆవిర్భవించబడ్డది. కానీ మాకు జరిగినది ఏంటి అంటే మా ఆర్టిజన్స్ అని ఒక నామకరణం చేసి మమ్మల్ని రెగ్యులర్ చేస్తున్నామని చెప్పి 1946వ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ఏంటంటే కొన్ని బానిసకు ఈరోజు 3వ రోజు సమ్మెలోకి రావడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్లన్నీ కూడా మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మేము మా ప్రధానమైన డిమాండ్లు నెరవేర్చే వరకు మేము స్ట్రైక్లోనే ఇలాగే కొనసాగుతామని మేము తెలియజేస్తున్నాం. మా మేనేజ్మెంటు సత్వరమే ఈరోజు మధ్యాహ్నం మాకు చర్చలకు పిలుపునివ్వడం జరిగింది. మంచి స్పందన వచ్చింది మా సమ్మె ద్వారా. మా యాజమాన్యం కూడా మా యొక్క బాధలను వింటదని మేము ఆశిస్తున్నాం. మాకు న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు నెరవేర్చే దశలో మా మేనేజ్మెంట్ పనిచేస్తుందని అనుకుంటున్నాం. కాబట్టి మాకు అనుకూలమైన మెసేజ్ మాకు వస్తుందని మేము ఆశిస్తున్నాం. కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీ గాయత్రి నగర్ బస్తీల హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. శ్రీ యజ్ఞ వరాహస్వామి హిందూ సమ్మేళనం పేరిట నిర్వహించిన ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులు, వక్తలు, అధ్యక్షులు చొల్లటి రమేష్, అన్నదానం సుబ్రహ్మణ్యం, శ్రీ 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 ఆత్మారాం సురేష్ మహారాజ్, డాక్టర్ నీలిమ, జిల్లా సంచాలక్ నిరంజనాచారి హాజరయ్యారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలో కులాల పేరుతో విభజన పెరుగుతున్న నేపథ్యంలో హిందువులు ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందని వక్తలు సూచించారు. సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. దేశభక్తి, జాతీయ భావం పెంపొందించుకోవాలి అన్నారు. విదేశీ ప్రభావాలను ఎదుర్కొనేందుకు సమాజంలో ఐక్యత అత్యంత అవసరమని, ఆ దిశగా హిందువులంతా ఐకమత్యంతో ఉండాలన్నారు. హిందూ సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడమే లక్ష్యంగా హిందూ సమ్మేళనాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సమ్మేళనంలో హౌసింగ్ బోర్డు, గాయత్రి నగర్ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మతోట, ఎస్ఆర్ డెంటల్ క్లినిక్ మంకమ్మతోట సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ లో డెంటల్ క్యాంప్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల నుండి విచ్చేసిన పలువురికి ఎస్ఆర్ డెంటల్ క్లినిక్ వైద్యురాలు వైష్ణవిరెడ్డి ఉచిత దంత పరీక్షలు చేశారు. సుమారు 50 మందికి దంత పరీక్షలు చేసి అవసరమున్న వారికి వైద్య సలహాలు అందజేశారు. తమ ఎస్ఆర్ డెంటల్ క్లినిక్ ద్వారా తక్కువ ధరలలో దంత వైద్యం అందిస్తున్నామని, నగర ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వైష్ణవిరెడ్డి అన్నారు. అవకాశం కల్పించిన లయన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మతోట ప్రతినిధులకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మేచినేని రామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి రాజురెడ్డి, క్యాంపు కోఆర్డినేటర్ జిల్లా అంజయ్య, క్లబ్ సభ్యులు పాత శేఖర్, పాత గంగాధర్, గుండోజు లక్ష్మయ్య, కంటే శంకర్, ఎల్లంకి ప్రదీప్, భాస్కర్ రెడ్డి, పంతం రాజేష్, వైద్యులు, రోగులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ వైష్ణవి.
లయన్స్ క్లబ్ రామ్నగర్ మంగమతోట బ్రాంచ్ వాళ్ళు ఇద్దరం కలిసి ఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ కేర్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 3 వరకు డెంటల్ క్యాంప్ నిర్వహించాము. ఇందులో భాగంగా వచ్చిన వాళ్ళకి ఉచితంగా ఓపీ చూడబడింది. అలాగే వాళ్ళ సమస్యలకు తగ్గట్టుగా వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరం ఉన్నాయి, ఏం సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ చూసి కూలంకషంగా వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అలాగే చిన్న చిన్న ఎక్స్రేస్, పళ్ళకి సంబంధించిన చిన్న ఎక్స్రేస్ కూడా అవసరాన్ని బట్టి తీసుకొని వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి అనేది వాళ్ళతో డిస్కస్ చేశాము. ఇక్కడ ఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ కేర్లో అన్ని రకాల దంత సమస్యలకి ట్రీట్మెంట్స్ ఇవ్వబడతాయి. ఎత్తు వంకర పళ్ళు సెట్ చేయడమే కావచ్చు, లేదా చిగుళ్ళ సమస్యలు ఉన్నప్పుడు వాటిని చూడటమే కానీ, చిన్నపిల్లల పళ్ళ సమస్యలు లేదా ఊడిపోయిన పళ్ళు లేదా లేని పళ్ళని మళ్ళీ కొత్తగా పెట్టించుకోవడం, తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కానీ, జ్ఞానదంతాలు తీసేయడం, యాక్సిడెంట్స్లో పెరిగిన దవడలు సరి చేయడం కానీ, ఇలాంటి ఏ ట్రీట్మెంట్స్ అయినా ఇక్కడ చేయబడుతుంది. ఇటువంటి సదవకాశాన్ని ఇచ్చిన లయన్స్ క్లబ్ మంగమతోట రామ్నగర్ బ్రాంచ్ వారికి నా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టాపనోత్సవాలు వైభవంగా కొనసాగాయి. దాతలు నాగవల్లి బుచ్చవ్వ, సంతోష్ కుమార్, పద్మావతి సహకారంతో వీరధ్యాన ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుంది. ఆలయ ప్రధాన అర్చకులు బ్రాహ్మశ్రీ మామిడాల నాగశాయి శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ, గురువందనం, కలశ పూజ, గోపూజ మొదలగు కార్యక్రమాలు జరిపించారు. ఆలయానికి వచ్చిన భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ వరాల పరశురాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వరాల పరశురాములు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. कलशस्योपरि हस्तं विधाय कलशस्य मुखे विष्णुः कंठे रुद्रसमाश्रितः ब्रह्मा मध्ये मातृगणाद्भुताः सागराः सर्वे सप्तद्वीपा वसुन्धरा सर्वे कलशाम्बुसमाश्रिताः यज्ञेषु वर्धते सम्राडापो विराडापो स्वराडापश्चन्द्रायश्यापो श्री महागणाधिपति पूजार्थं कलशोदकेन पूजा द्रव्यानि देवं आत्मानं च संप्रोक्ष्य गणपतिं स्मृत्वा गणपति కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ స్వయంభు మానసాదేవి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం కావడంతో వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్లని దర్శించుకున్నారు. 108 శివలింగాలు, జంటనాగులకి జలాభిషేకం నిర్వహించి ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలు నెరవేరాలని అమ్మవార్లకు ముడుపులు కట్టారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించామని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలటి చంద్రారెడ్డితో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ ను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగరంలోని 3వ డివిజన్ లో ఆయన పర్యటించారు. విద్యారణ్యపురి రోడ్డు నెంబర్ 1 లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేటర్ సాధవేని లావణ్య మునిందర్లతో కలిసి 8,70,70,000 రూపాయల నిధులతో సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ ను పలువురు కాలనీ వాసులు సాల్వాతో సత్కరించారు. నగర సమగ్ర అభివృద్ధియే ధ్యేయంగా పాలకవర్గం పనిచేస్తుందని స్పష్టం చేశారు. విలీన గ్రామాల, శివారు ప్రాంతాల డివిజన్లని ప్రాధాన్యతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. నగర వ్యాప్తంగా కాలనీల్లో అంతర్గత రోడ్లని, డ్రైనేజీ వ్యవస్థని చక్కదిద్ది ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేటర్ గాజ రమా శివరాం, ఈ శివానందం, ఏఈ గఫూర్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కరీంనగర్లో రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందుకు గాను ఏప్రిల్ 13 నుండి 18వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని కమిషనరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వారం రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సిపి అధికారుల్ని ఆదేశించారు. ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించడంతో పాటు బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, చిన్నారులకి ట్రాఫిక్ పై అవగాహన, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత, కౌన్సెలింగ్ ద్వారా వాహనదారుల్లో మార్పు తీసుకొచ్చేలా ఈ కార్యక్రమం రూపొందించామన్నారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని ప్రతి పౌరుడి బాధ్యతగా తీసుకోవాలి అని సూచించారు. అరైవ్ అలైవ్ లక్ష్యం నెరవేరాలంటే డ్రైవర్లు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలి అని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ పాత గ్రామానికి వెళ్లే దారి పక్కన ఉన్న పశువుల కొట్టాలని దౌర్జన్యంగా కూల్చేశారని బాధితుడు దూల్గుంటి అనుప్రెడ్డి తెలిపారు. తిమ్మాపూర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నుస్తులాపూర్లో సుమారు 60 ఏళ్లకు పైగా నక్షదారి ఉందని, దాని పక్కనే ఉన్న పట్టా భూమిలో తన తాతలు పశువుల కొట్టలు నిర్మించారని చెప్పాడు. పక్కవారు భూమిని సర్వే చేయించుకుని తమ పట్టా స్థలంలో దారి ఉందంటూ తన భూమిలోకి వచ్చారని తెలిపాడు. దీనిపై గ్రామంలో పంచాయతీలు జరిగాయన్నారు. పశువుల కొట్టాలు తొలగించాలని నుస్తులాపూర్ పంచాయతీ కార్యదర్శి నోటీసు జారీ చేస్తే తాము హైకోర్టు, జిల్లా కోర్టుకి వెళ్లినట్లు, కోర్టు సైతం స్టే ఆర్డర్, ఇంజెక్షన్ ఆర్డర్ను ఇచ్చాయని అనుప్రెడ్డి తెలిపారు. ఆర్డర్లు అధికారులతో పాటు పక్కభూమి వారికి వచ్చాయని అన్నారు. కోర్టు ఆదేశాలుండగా రాజకీయ నాయకులు, అధికారులు, నాయకుల సహకారంతో పక్కభూమి వారు దౌర్జన్యంగా తమ పశువుల కొట్టాలని కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తమకి న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో చింతల ఎల్లారెడ్డి, శంకర్, నారాయణస్వామి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. దీనిపై తిమ్మాపూర్ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా కూల్చివేతకు తమకు ఎలాంటి సంబంధం లేదని, 858 సర్వే నెంబర్లో పశువుల కొట్టాలే లేవని, నక్షదార్లోనే కొట్టాలు ఉన్నాయి అని తెలిపారు. 60 ఏళ్ళగా నుస్తులాపూర్ నుండి ఇంద్రనగర్కి ఉన్న తోవలో మా 858 సర్వే నెంబర్ గల పొలము అక్కడ కొట్టాల షెడ్లతో ఉంది. మొన్న ఏదైతే 4వ తారీఖు రోజు మధ్యాహ్నం నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా నా కొట్టాలను కూల్చివేయడం జరిగింది. కూల్చివేయడం కాకుండా దానిలో సపోర్ట్ చేస్తూ ఉప సర్పంచ్ భర్త గోగు నరసింహారెడ్డి గారు, మరియు ఎంఆర్ఓ గారు, కె శ్రీనివాసరెడ్డి, ఆర్ఐ లక్ష్మారెడ్డి గారు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని కూల్చేసినారు. విలేజ్ సెక్రటరీ ప్రేమ్ కుమార్, వీళ్ళందరూ కలిసి దౌర్జన్యంగా కూల్చేసినారు. నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. దానిపైన గత 3-4 నెలల నుంచి కూడా దాని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ కూడా పర్సనల్ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎవరైతే లోకల్ ఉప సర్పంచ్ భర్త గోగు నర్సిరెడ్డి గారి ప్రోద్బలంతో ఆవుల సురేష్, ఆవుల హరీష్, ఆవుల అంజయ్య వాళ్ళ ప్రోద్బలంతో అనుప్రెడ్డి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అది కూడా వీడియోలు తీసి సిపి గారికి ఇవ్వడం జరిగింది. ప్లస్ స్థానిక స్టేషన్లో కూడా కంప్లైంట్ గతంలో ఇవ్వడం జరిగింది. అయినా కూడా నామమాత్రంగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరుగుతున్నది. మళ్ళీ రీసెంట్గా 4వ తారీఖు నాడు ఏదైతే ఉన్నదో పశువుల షెడ్లను డిస్మెంటల్ చేయడంలో లోపల గోగురు నర్సిరెడ్డి ఉప సర్పంచ్ భర్త ఆయన యొక్క ప్రోద్బలంతో జేసీబీ తీసుకొచ్చి హైకోర్టు స్టే ఆర్డరు, స్టేటస్కో, ఇంజెక్షన్ ఆర్డర్. డంపింగ్ యార్డును తొలగించాలంటూ కరీంనగర్లోని కోతిరాంపూర్ ఆటోనగర్ వాసులు ఆందోళనకి దిగారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆటోనగర్ వాసులు మోకాళ్లపై నిలబడి ప్లకార్డుల్ని ప్రదర్శించారు. కాలుష్య వాతావరణం నుండి కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. బైపాస్ రోడ్లో గల డంపింగ్ యార్డును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడాలంటూ 4 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకి విన్నవించుకున్నామని చెప్పారు. శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చిన నేతలు విస్మరించారని తెలిపారు. స్మార్ట్ సిటీ కాస్త స్మోక్ సిటీగా మారిందని ఆరోపించారు. పొగ పీల్చుకోవడం ద్వారా శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. గత కొన్నేళ్లుగా కరీంనగర్ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని,
ప్రభుత్వం తక్షణమే డంపింగ్ యార్డ్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటోనగర్ వాసులు పాల్గొన్నారు. మేము గత కొన్ని సంవత్సరాలుగా అంటే 4-5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము. ప్రజావేదికలో ప్రజావాణిలో కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ తర్వాత మున్సిపల్ మేయర్ కానీ మేము గతంలో ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ దృష్టిలో పెట్టుకొని గత పాలకులు గత అధికారులు కానీ రాజకీయ ప్రతినిధులు కానీ ముందుకు వచ్చి ఒక సొల్యూషన్ తీసుకురావాలనే ఆలోచనలో భాగంగా ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం చేస్తామని వచ్చినటువంటి ఇప్పుడు ప్రస్తుత నాయకులు కూడా ఉన్నారు. 6 నెలల్లో శాశ్వత పరిష్కారం చేస్తామన్నటువంటి డంప్ యార్డు ఆ డంప్ యార్డ్ గురించి ఆలోచన చేయకుండా ఇక్కడున్నటువంటి అధికారులే నాయకులే పోయి హుజురాబాద్లో జరుగుతున్నటువంటి అక్కడ పొగే లేదు, అక్కడ కాలుష్యం లేదు, డంప్ యార్డ్ లేదు, జంగల్లో పెడుతున్నటువంటి దాన్ని నిరోధించడానికి కలిసికట్టుగా రాజకీయ నాయకులు ప్రజలందరూ ఏకమై అక్కడ పోరాటం చేస్తున్నారు. అందరికీ నమస్తే. నేను కోట శ్యామ్ కుమార్, కరీంనగర్ భారతీయుడు. గత కొన్ని సంవత్సరాల్లో కరీంనగర్ అంతా కూడా నరకయాతన అనుభవిస్తుంది. ప్రతి ఒక్క లీడర్ కూడా దాన్ని చూస్తూ ఉన్నారు. శ్వాసకోశ వ్యాధులతో చాలామంది బాధపడుతూ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఎన్నో పైసలు వెచ్చిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. గత కొన్ని రోజుల క్రితం వాళ్ళు ఏమన్నారంటే మా ప్రభుత్వం కాంగ్రెస్ లేదు, లేకుంటే టీఆర్ఎస్ లేదు, లేదంటే బీజేపీ లేదు అని ఒక సాకు చెప్పుకుంటూ వచ్చి ఏదో ఒక దగ్గర మాది ప్రభుత్వం లేదని. కానీ ఇప్పుడు కరీంనగర్లో అల్టిమేట్గా మనుషుల ప్రాణాలు పోతుంటే చోద్యం చూస్తూ ఉండడం ఎంతవరకు సమంజసమని నేను ఈ మున్సిపల్ కమిషనర్ గారిని మేయర్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను. దయచేసి కొత్త ప్రభుత్వం ఏర్పడింది బీజేపీది కూడా, సత్వరమే మీరు ఇక్కడ చర్యలు తీసుకొని మరి డంప్ యార్డ్కి సంబంధించి మేము చాలా రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. మా కాలనీకి వస్తే మేము ప్రతి ఇంటి సర్వే మున్సిపాల్ వాళ్ళు చేస్తే ప్రతి ఇంట్లో రకరకాల పేషెంట్లు కనబడతారు. దీని మీద చాలాసార్లు నాయకులకు అట్లనే అధికారులకు కూడా రిప్రజెంటేషన్స్ చాలా చేసినాం. కానీ దీని మీద చర్యలు మాత్రం శూన్యంగా ఉన్నాయి. ఇప్పుడు మేము ఈరోజు మున్సిపల్ ఆఫీసు ముందు వచ్చి మోకాళ్ళ మీద నిలబడి అయ్యా మా ప్రాణాలను కాపాడండి అని కోరుతా ఉన్నాం. గన్నేరువరం మండల కేంద్రంలో జై హనుమాన్ హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో ఉపమండల స్థాయి కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కాంతాల అంజిరెడ్డి ఎన్నిక కాగా ఉపాధ్యక్షులుగా వరాల పరశురాం, బద్దం తిరుపతి రెడ్డి, అన్నాడి భగవాన్ రెడ్డి, మాదరి శ్రీనివాస్, బొడ్డు బాలయ్య, గడ్డం ఉదయ్ రెడ్డి ఎంపికయ్యారు. కార్యదర్శిగా విలాసాగరం రామచంద్రం బాధ్యతలు స్వీకరించారు. కార్యనిర్వహణ సభ్యులుగా బోయిని బాలయ్య, ముడికె బాలరాజు, బండి గంగయ్య, బుర్ర శ్రీనివాస్ గౌడ్, సోమిరెడ్డి రఘునాథ్ రెడ్డి, దొమ్మాటి రాజేందర్, రంగరవేణి కుమార్, పులి సుదర్శన్ గౌడ్, విలాసాగరం రాము ఎన్నికయ్యారు. హిందూ సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేయడం తమ ప్రధాన లక్ష్యమని నూతన సభ్యులు తెలిపారు. మండలంలో ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి ధార్మిక చైతన్యం పెంపొందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.